హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గురుగారు నమస్తే. ఏది అర్ధరాత్రి పూట కూడా నమస్తే అయింది స్వామి, నువ్వు వెలవాడి పేరు. అంటే మనకు అర్ధరాత్రి అమెరికా వాళ్ళకి తెల్లారింది. ఈ రోజు ఆఫ్టర్నూన్ వాళ్ళ లెక్క ప్రకారం, మనకి అర్ధరాత్రి ప్రకారం ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మధ్యాహ్నం 12:05 ఆ తర్వాత ఆయన రకరకాల అంశాల్లో కూడా పాల్గొనడం, మీటింగ్లు పెట్టుకోవడం, అధికారులతో మీటింగ్లకు సంబంధించి ఈవినింగ్ కల్లా వైట్ హౌస్కి వెళ్ళడం. వైట్ హౌస్ తర్వాత రాష్ట్రపతి గారితో ఆయన విందు కూడా ఒకటి ఏర్పాటు చేశారు ఉపరాష్ట్రపతి గారికి సంబంధించి. సో ఈ అంశాలకు సంబంధించి ట్రంప్ గారి ప్రమాణ స్వీకారంతో ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది, ప్రమాణ స్వీకారం తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు గురుగారు? ఎక్సలెంట్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఆల్సో. ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం మొదలు పెట్టలేదు. సరే, మనం ఇవాళ ఎనీహౌ ప్లాన్ చేసాము, లిటిల్ బిట్ లేట్ అయింది, అయినా కానీ తప్పలేదు. ఓకే, దీంట్లోకి వెళ్లే ముందు మరి మనం ఒక్కసారి ప్రజలకు కూడాను కొంత స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్దాం. ఓకే, అమెరికాలో మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఓకే ఎంతమంది ఓటేశారో తెలుసా నీకు? 15,63,02,318 మంది ఓట్లు వేశారు. ఓకే, ఇందులో బైడెన్ గారు అంటున్నాను, ట్రంప్ గారికి 312 ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్ వచ్చాయి. ఆయనకి ఓట్లు పడ్డటువంటిది 7,73,00,000 ఓట్లు పడ్డాయి. ఓకే, ఓవరాల్ గా 63.9% మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. అమెరికాలో పెక్యులర్ ఏముంటుందంటే, వయసు దాటినా కానీ వాడు రిజిస్ట్రేషన్ అది చేయించుకోవాలి. రిజిస్టర్డ్ ఓటర్స్ అంటారు అన్నమాట. ఆ రిజిస్టర్డ్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు 24,46,00,000 మంది మాత్రమే. 24,46,00,000 మంది అనమాట. మరి టోటల్ అమెరికా పాపులేషన్ ఎంత అంటే ఇంచుమించుగా 35 కోట్లు. ఇంచుమించుగా 225 సంవత్సరాల కింద అట్లా స్వతంత్రం వచ్చింది. 1776 లో వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. 238 కోట్ల ఎకరాల భూమి, అంటే యాక్చువల్ గా స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉంటుంది అనుకో, ఈ జనాలకు ఈజీగా అర్థం అవుతుంది కదా అని చెప్పి 238 కోట్ల ఎకరాల భూమి. మన ఇండియాదేమో 82 కోట్లే. ఓకే, అంటే భూమికిలో మనకంటే వాడు 3 ఎక్కువ ఉన్నారు, పాపులేషన్ లో మనం వాళ్ళకంటే 4 ఎక్కువ ఉన్నాం. ఇది చాలా విచిత్రమైన విషయం అనమాట. వాళ్ళకేమో జిడిపి అనేటువంటిది $29 ట్రిలియన్. $29 ట్రిలియన్ వాళ్ళ ఎకానమీ. అఫ్ కోర్స్ మనదంతా కూడా అరౌండ్ $3.6 ట్రిలియన్ ఎకానమీ. మనకి ఏమో ఇండియాలో మోడీ గారి పుణ్యమాని 200 లక్షల కోట్లు అప్పయింది. వాళ్ళకి $35 ట్రిలియన్ అప్పుంది. డాలర్స్ లో చెప్తున్నా నేను, $35 ట్రిలియన్. పాపం లాస్ట్ ఇయర్ జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేక మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిలాడి ఏదో కొంచెం లిమిట్ పెట్టుకొని జీతాలు ఇచ్చుకునే పరిస్థితి. మనం ఏమనుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, శ్రీలంక అయిపోయింది, అట్టయిపోయింది, ఎట్టయిపోయింది అని చెప్పి అమ్మనా బూతులు తిట్టుకున్నాం. మరి అమెరికా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళది కూడా అదే పరిస్థితి. ఓకే, మనకి ఆ జిడిపిలో 3.5% మించి మనం అప్పులు చేయకూడదు. వాళ్ళకు కూడా ఇలాంటి చట్టమే ఉంది ఒకటి. ఓకే, ఆ చట్టం మూలకంగా ఏమైందంటే జీతాలు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది పాపం వాడు లాస్ట్ ఇయర్. అంటే యాక్చువల్ 23లో అనుకో, 23 జూన్ జూలైలో బైడెన్ గారు. సో ఇది ఇంతవరకు ప్రజలకు తెలిస్తే సరిపోద్ది. ఓకే, రైట్. సో ఇప్పుడు నువ్వు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఓవెల్ హౌస్ లో ఎంటర్ అవుతారు ఆయన. బాగా చలిగా ఉంది కాబట్టి లోపల పెట్టారు, మామూలుగా అయితే బయట పెడతారు కానీ ఈసారి లోపల పెట్టారు. అనేక మంది ఇండస్ట్రియలిస్టులు వచ్చారు. అంటే అమెరికాలో ఉండేటువంటి బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎలన్ మాస్క్ కానీ, ట్విట్టర్ కి సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే వాట్సాప్ కి సంబంధించిన వాళ్ళు కానీ, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, దాన్ని ఇంకా రాక్ ఫెల్లర్ కి సంబంధించిన వాళ్ళు, బోయింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు, దాన్ని మెక్డొనాల్డ్, డగ్లాస్, వీళ్ళే కాకుండా అమెరికాకి చైనాకి పడదుగా.
అయినా కానీ ట్రంప్ గారు పాపం జింగ్ కి ఫోన్ చేసి మీరు రావాలండి అని అడిగాడు. కానీ ఇక్కడ ఒక సందేహం ఉంది. వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ పంపిస్తున్నాడు. పడనటువంటి జింగిపింగ్ అయితే ఫోన్ చేశారు, పడేటువంటి మోడీ గారికి మాత్రం ఇన్విటేషన్ ఎందుకు రాలేదు? అదే మరి ఇక్కడే ఉంది ఒక చిన్న లింకు. లాస్ట్ టైం మోడీ గారు ఏం చేశారంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎవరి ఇయర్ జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే న్యూయార్క్ వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు. తర్వాత వాషింగ్టన్ వెళ్ళి బైడెన్ గారిని కలిశారు. ఓకే. ట్రంప్ గారు ఏం చెప్పారు అనేసి అంటే మోడీ గారు నాకు మంచి మిత్రుడు, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్, నేను ఆయన కలుస్తాను అన్నాడు. మోడీ గారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేసినట్టేగా. అంతేగా. అంతకుముందు 2016 నుంచి 20 వరకు ఆయన అమెరికాకి 45వ అధ్యక్షుడిగా ఉన్నప్పుడేమో హౌదీ మోడీ అని చెప్పి అంత చేట హడావుడి చేశాడు. అవును. ఆయన ఇండియా వచ్చినప్పుడు అహ్మదాబాద్ లో అంతకన్నా ఎక్కువ హడావుడి చేశాడు. అవును. ఆయన పదవిలో లేకపోయేసరికి కేర్ చేయలేదు. పదవిలోకి వస్తాడా రాడా అనేటువంటి నమ్మకం లేదు కాబట్టి కేర్ చేయలేదు. ఓకే. మ్యాటర్ ఆఫ్ ఇన్సల్ట్ కదా, ట్రంప్ గారికి ఇన్సల్ట్ చేసినట్టుగా. అంతే తప్పు కదా అది. మరి ఏమవుతుందంటే మన దేశ నాయకులు కూడాను ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు చేస్తా ఉంటారు. ఆయనే ఇప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్, ఒకప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్ ఆయన వెళ్ళాడు, నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి, యువర్ మై గుడ్ ఫ్రెండ్ అన్నాడు. ఓకే మీట్ యూ అంటే పోయేది. ఆ పని చేయకుండా ఈయన ఏ సంగతి చెప్పలేదు. మరి ఇప్పుడు మోడీ గారికి ఇన్విటేషన్ ఎందుకు పంపిస్తాడు ట్రంప్? కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. అందుకని ఇన్విటేషన్ రాలేదు. కానీ ఏం చేశాడు, ఎట్టో ఒకటి బ్యాక్ డోర్ వెళ్ళడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు, అది కుదరలేదు. సో ఇట్లా చాలా దేశాలకి ఇన్విటేషన్ పంపించారు. ఓకే. సో మనకు జరిగినటువంటి వ్యవహారంలో ఈ విధంగా జరిగింది. సరే ఏది ఏమైతేనే ఆయన ట్రంప్ గెలిచారు. అంతకుముందు బైడెన్ కి ఓటేసినటువంటి వాళ్ళు, డెమోక్రాట్స్ కి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఈసారి ట్రంప్ గారికి ఓటేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి స్లోగన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటిది ఒక స్లోగన్. బాగా హిట్ అయింది. 47వ అధ్యక్షుడైనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ యాక్చువల్ ఇట్లా ఒకసారి కంటిన్యూస్ గా 2 సార్లు ప్రెసిడెంట్ గా ఉండి దిగిపోతుంటాం, ఇది మన ఒబామా కానీ ఇంకొకళ్ళు కానీ. కానీ ఈ ట్రంప్ గారి విషయంలో ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఇట్లా ఒకసారి గ్యాప్ వచ్చి మళ్ళీ రెండోసారి ప్రెసిడెంట్ కావడం అనేది వెరీ రేర్. అది అది కూడా ఒక రికార్డ్ అనుకో. బేసికల్ గా బిజినెస్ మ్యాన్, హోటల్ ఇండస్ట్రీ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, ఆయనకి కెసినోలు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది. యాక్చువల్ గా ట్రంప్ టవర్స్ అని హైదరాబాద్ లో కూడా వస్తున్నాయి, ఆయనకి ఆల్రెడీ బాంబేలో ఉన్నాయి. మరి ఆయన ఏం చేయబోతున్నాడు ఇప్పుడు? ప్రపంచంలో ఎటువంటి మార్పులు వస్తాయి, భారతదేశంలో ఎటువంటి మార్పులు వస్తాయి అనేటువంటిది కదా ప్రజల్లో ఉండేటువంటి ఉత్కంఠ. ఫస్ట్ మనము ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. బైడెన్ గారు ఏంటంటే యూ కెన్ లవ్ బైడెన్, యూ కెన్ హేట్ బైడెన్, బట్ యూ కెనాట్ ఇగ్నోర్ బైడెన్. చాలా పెక్యులర్ గా ఉంటది అన్నమాట ఇది. ఓకే, నువ్వు ఆయన్ని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, కానీ తీసి పారేసేయండి వ్యక్తి మటుకు కాదు. యూ జస్ట్ కాంట్ ఇగ్నోర్ హిమ్. ఓకే. మన రాజకీయ నాయకులు ఇండియాలో ఎలక్షన్ల ముందు ఏ విధంగా చెప్తారో ఆయన కూడా అదే విధంగా చెప్తాడు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉంటారనేటువంటిది ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నటువంటి ఒక నగ్న సత్యం. మన మోడీ గారు ఏం చేశారో తెలుసు కదా, 2014లో వచ్చినప్పుడు 90 లక్షల కోట్లు తెచ్చేస్తున్నా నేను అన్నాడు. వచ్చిందా? చచ్చిందా? ఈ బైడెన్ గారు కూడా అంటే వీళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. సరే, ఇప్పుడు ప్రపంచంలో మార్పులు ఎలా ఉంటాయని కనుక చూస్తే కొన్ని విషయాల్లో రిపబ్లికన్స్ అయినా యాజ్ వెల్ యాజ్ మన డెమోక్రాట్స్ అయినా కానీ ఒకటే రకంగా ఉంటారు. ఓకే. ఫండమెంటల్ గా ఏంటంటే ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఉన్నప్పటికీ, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడాను ప్రపంచం మీద కర్ర పెత్తనము చేయాలి, అది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. అందుకనే ఎవరైనా సరే ఉండనే కాక కర్ర పెత్తనం అనేటువంటి మటుకు చేస్తారు.
మేమే ఆధిపత్యము, మేము చెప్పినట్టే వినాలి అని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చెప్తూ ఉంటారు. ఓకే. బైడెన్ గారిది ఏంటంటే ఆయన స్లోగన్ ఇచ్చాడు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. ఆ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇప్పుడు అమెరికా గ్రేట్ కాదా? నిష్పక్షపాతం ఆడుకున్నాం మనం. ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు బాగా ఇష్టమైన దేశం ఏది అనేసి అంటే ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో ఉండేవాడు కానీ, నైజీరియా కానీ, శ్రీలంక కానీ, పాకిస్తాన్ అనుకున్న ప్రతి ఒక్కరు అమెరికానే అంటాడు. నీకు విదేశాలకు పోయే అవకాశం వస్తే ఎక్కడికి వెళ్తామంటే ఎవడైనా కానీ ఫస్ట్ చెప్పేది అమెరికానేగా అంటారు. మరి అమెరికా ఎప్పుడైనా గ్రేటేగా. మరి ఇప్పుడు మరి ఇప్పుడు ట్రంప్ గారు ప్రత్యేకంగా మేక్ అమెరికా గ్రేట్ వన్స్ అగైన్ అని ఎందుకన్నారు? దీని అంతరార్థం ఏంటి? దీని అంతరార్థం ఏంటంటే అమెరికా ఈజ్ అ కంట్రీ విత్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఉండేవాళ్ళు మైగ్రేట్ అయిపోయి సెటిల్ అయిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ కంట్రీస్ నుంచి చాలా మంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. మన ఇండియన్స్ కూడా ఇంచుమించుగా 50 లక్షల మంది ఉన్నారు. ఓకే. అమెరికాలో ఉండేటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ లో 12% ఉంటారు ఆ ఇండియన్స్. 12% ఇండియన్స్ ఉంటారు ఆ కంపెనీస్ లో. అది యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, సామ్సంగ్స్ కానీ, బోయింగ్ ఇండస్ట్రీస్ కానీ, నువ్వు ఏదైనా తీసుకో 12% అనేటువంటి వాళ్ళు భారతీయులు ఉంటారు. సరే, మొన్న ఈ మధ్య మనకు న్యూస్ వచ్చింది కదా, మనం కూడా చూసాం కదా, యాపిల్ ఏమైంది మరి. ఆ యాపిల్లో ఉద్యోగాల్లో నుంచి మాల్ ప్రాక్టీసెస్ చేశారని పీకేసిన వాళ్ళలో మన తెలుగు వాళ్ళే 180 మంది ఉన్నారట. 180 తెలుగు వాళ్ళు ఉన్నారట. ఇది చాలా విచిత్రమైన విషయం. తానా మీదేమో FBI వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు. ఓకే, ఎనీహౌ దట్ ఇస్ ద డిఫరెంట్ టాపిక్. అలాంటి విషయాల్లో కూడాను ఈసారి ట్రంప్ గారు చాలా గట్టిగానే ఉంటారు. H1B వీసాల విషయంలో చాలా గట్టిగానే ఉంటారు. ఆయన వాదనలో అర్థం ఉంది, సందేహం లేదు అందులో. నా దేశంలో ఉండేటువంటి వాళ్ళకి నేను ఉద్యోగాలు ఇచ్చుకోవాలి, తప్పులేదు అందులో. ఎవరైనా అదే అంటారు, మనం కూడా అదే అనుకుంటాంగా. అంతే కదా. ఇప్పుడు మనకు కూడా ఈ బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వచ్చేటువంటి వాళ్ళు అస్సాంలోకి వచ్చి నాగాలాండ్ అటు పోయి కొంతమంది వెస్ట్ బెంగాల్లోకి రావడం మూలకంగా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేవా? అదే విధంగా అమెరికా కూడాను మెక్సికో నుంచి రావడం మూలకంగా, వేరే దేశాల నుంచి రావడం మూలకంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినాయిగా. మనకి ఎలాంటి ప్రాబ్లం, వాళ్ళకి అదేగా ప్రాబ్లం. అంతేగా. లెట్ us థింక్ ఫ్రమ్ ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూ. నిష్పక్షపాతంగా మనం అనుకున్నాం అమర్. ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఆలోచిస్తే ట్రంప్ అనేటువంటిది తప్పేం కాదుగా. ఆయన పాలసీ కూడా అదే. H1B వీసాలు కానీ, గ్రీన్ కార్డ్స్ కానీ, సిటిజన్షిప్లు కానీ ఇచ్చేటప్పుడు పద్ధతిగా ఉన్నవాళ్ళు, ఇంటెలిజెంట్ గా ఉన్నవాళ్ళు, హార్డ్ వర్కింగ్ చేసేవాళ్ళు, లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు, నేను ఏమి చేయను వాళ్ళని నేను ఆహ్వానిస్తున్నాను అన్నాడు. అమెరికాలో 1,50,00,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. ఓకే, అంటే ఎట్లా గాడిదలెక్కి, గుర్రాలెక్కి, పాము చేత కనిపించుకొని, పిల్లల్ని తట్టా బుట్ట వేసుకొని ఈ గోడలు తిరిగి మెక్సికో నుంచి వచ్చే వాళ్ళైతే కానీ, వేరే వాళ్ళైతే చాలా మంది ఉంటారు. ఇందులో మన ఇండియా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇటు పోయిన వాళ్ళలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 7.5 లక్షల మంది ఉన్నారు. గురూజీ, ఈ 7.5 లక్షల మందిలో 1,00,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. వాళ్ళందరిలో కూడాను మీరు వీసాలకు అప్లై చేసుకోండి, రండి, చదువుకోండి. మా దేశం డెవలప్ కావడానికి, ఎకానమీ డెవలప్ కావడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము, కాలేజెస్ టీచ్ చేయడానికి, మెడికల్ ఫీల్డ్ లో ఉండడానికి, ఇంకొక దానికి మీరు సహాయం చేయండి. నేను ఇన్వైట్ చేస్తున్నాను మిమ్మల్ని. కానీ ఇల్లీగల్ గా వస్తే మటుకు తన్ని గెంటేస్తాను అన్నాడు. తప్పేం కాదుగా. అంతేగా. అదొక పాలసీ. ఇంకొక పాలసీ ఏంటంటే, ఇంకొక పాలసీ ప్రపంచవ్యాప్తంగా అప్లికబుల్ అయ్యేటువంటి పాలసీ. ఇది ప్రపంచానికి అందరికీ అప్లై అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, టారిఫ్లు వేస్తాను, ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తాను అంటున్నాడు ఆయన. ఓకే, చైనా మీద 60% వేస్తాను, మెక్సికో వాళ్ళ మీద 25% వేస్తాను, కెనడా వాళ్ళ మీద 25% వేస్తాను,
ప్రపంచంలో మిగిలిన దేశాల మీద 10% వేస్తాను అని చెప్పేశాడు. పాయింట్ నెంబర్. కార్పొరేట్ సెక్టార్ కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్, ఆ ట్యాక్స్ రేట్స్ ని తగ్గించడము చేస్తాను అన్నాడు. అమెరికాలో వాళ్ళకే ఉద్యోగాలు ఎక్కువ ఉండాలి, విదేశాలకు తరలిపోయినటువంటి వ్యాపార సంస్థలు, ప్లాంట్ అండ్ మిషనరీ ఇండస్ట్రీస్ మళ్ళీ అమెరికా రావాలి అని చెప్పాడు. ఏమాత్రం తప్పులేదు అందులో. ఐ డూ అగ్రీ విత్ దట్. నేను ఇట్లా అంటున్నాను కదా అని చెప్పి ట్రంప్ కు సపోర్ట్ చేస్తున్నారా మీరు అని చెప్పి మటుకు నువ్వు అనుకోబాక. ట్రంప్ కు సపోర్ట్ చేయడం అనేటువంటిది తప్పేం కాదు, ఆయన పాలసీస్ తప్పు కాదు. ఆయన దృష్టిలో మనం ఉండి చూడు, యూ స్టెప్ ఇన్ టు హిస్ షూస్ అండ్ దెన్ థింక్ అబౌట్ ఇట్. మీకు అర్థమవుతుంది. మరి ప్రపంచ పరిస్థితి ఏమిటి? ఈయన అధికారంలోకి రాకముందే గుర్తుపెట్టుకో, ఎలక్ట్ అయినటువంటి రోజునే జర్మనీలో గవర్నమెంట్ పడిపోయింది, సౌత్ కొరియాలో ప్రభుత్వం పడిపోయింది. ఏమి ఫ్రాన్స్ వాళ్ళ పరిస్థితి అదే, బ్రిటన్ లో లేబర్ పార్టీ వాళ్ళ పరిస్థితి అదే. ఇజ్రాయెల్ కి సంబంధించిన విషయంలో అమెరికా వాళ్ళు ఎప్పుడు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తారు. ఇరాన్ మీద రిస్ట్రిక్షన్స్ పెడతామని చెప్పి అన్నారు, చాలా వరకు పెట్టారు. ఆ గిరియాలో దేశంలో ఉండే వాళ్ళు కొంతమంది ఏమో దేశం వదిలిపెట్టి పారిపోయారు, మనకు తెలిసిన విషయమే ఇది. టెర్రరిజాన్ని ఉక్కు పాదముతో అణిచేస్తాను అని చెప్పాడు. ఇది ప్రపంచానికి మంచిదే, సందేహం లేదు అందులో. ఓకే, ఇంకా చెప్పుకుంటూ కనుక పోతే చాలా విషయాలు ఉంటాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందని ఇరాన్ సంగతి, ఇరాక్, సిరియా, జోర్డాన్, లిబియా ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇంత చేతి ఎందుకు, సామాన్య ప్రజలకి ఇవన్నీ ఎందుకు? ఆయన ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రపంచంలో చాలా మార్పులు జరిగినాయి. అందులో డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అనేసి అంటే హైలీ అన్ప్రెడిక్టబుల్ పర్సనాలిటీ. ఓకే, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు గారు అనుకో, లేదంటే మోడీ గారు అనుకో, మోడీ గారు 90 లక్షల కోట్లు తెస్తానని చెప్పాడు, చేశాడా? అవును. ఇన్కమ్ ట్యాక్స్ లో రేషనలైజ్ చేస్తానన్నాడు, చేశాడా? అప్పులు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా? లేదు కదా. అంతేగా, తగ్గని ఏం చేయలేదుగా. అవును. ట్రంప్ గారు కూడా అంతే. అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఏమైపోయింది 6 ప్యాక్? ఎవరికి తెలియదుగా. అందుకని ఏంటంటే వీళ్ళు పదవులలో ఉండడానికి, పదవిని చేజిక్కించుకోవడానికి కోసమని ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకుల బిహేవియర్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటది అన్నారు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క చంద్రబాబు నాయుడు, ఒక్క మోడీనో కాదు, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఓకే, ట్రంప్ దానికేం పెద్ద భిన్నమేం కాదు. ఇటు ట్రంప్ గారు ఉన్నా, అంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఉన్నా, లేదంటే డెమోక్రాట్స్ ఉన్నా, పాలసీ మటుకు, ఫారెన్ అఫైర్స్ విషయంలో మటుకు పాలసీ మటుకు వాళ్ళది ఒకటే. ఓకే, కర్ర పెత్తనము చేయాలి, ప్రపంచాన్ని మొత్తాన్ని వాళ్ళ కనుసైగల్లో ఉంచుకోవాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పక్కన చేరి వంజమాగలాగా తప్పెట్లేస్తా ఉండాలి. అది వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది. ఇది మటుకు మీకు డెమోక్రాట్స్ ఉన్నా, రిపబ్లిక్స్ ఉన్నా ఒకటే. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. మరి మన ఇండియా తోటి రిలేషన్ ఎలా ఉంటది? H1B వీసాలు ఇంచుమించుగా 60-65 వేల H1B వీసాలు అనేది మన ఇండియా వాళ్ళకి వస్తాయి. ఓకే, నువ్వు లీగల్ గా వెళ్ళి పద్ధతిగా వెళితే మటుకు నిన్నేం బయటికి గంటేయడు. ఇంచుమించుగా 1,00,000 మంది దాకా తెలుగు వాళ్లే ఇల్లీగల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళని గెంటేస్తాడు. విమానాల్లో ఎక్కిపోతారా, వాహనంలో ఎక్కిపోతారా, ఈదుకుంటూ పోతారా బాబు మీ ఇష్టం అని చెప్పి కఠినమైన చర్యలు మాత్రం తీసుకుంటాడు. ఎలక్షన్లకు ముందేమో H1B పాలసీ మీద ఒక రకంగా చెప్పాడు, ఎలక్షన్లు అయిపోయి గెలిచిన తర్వాత ఏమో కొంచెం సాఫ్ట్ అయ్యాడనమాట మనిషి. ఓకే, ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళలో ఇండియాకి సంబంధించిన భారతీయ సంతతి వాళ్ళు కూడా చాలా మంది. వివేక్ రామస్వామి ఉన్నాడు, కాష్ పటేల్ ఉన్నాడు. అందులో కాష్ పటేల్ అనే ఆయన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి డైరెక్టర్ గా పోతున్నాడు. వివేక్ రామస్వామి ఉన్నాడు, వేరే ఇంకొక ఆయన బెనర్జీ అని ఒక ఆయన ఉన్నాడు. ఎంతమంది ఉంటారు అనుకుంటున్నాం సెక్రటరీలు? 100 పైన ఉంటారు సెక్రటరీలు, తెలుసా? ఓకే, ప్రతిదానికి ఒక సెక్రటరీ ఉంటాడబ్బా. ఫారెన్ అఫైర్స్ ఒక సెక్రటరీ, ఆ ఫారెన్ అఫైర్స్ లో కూడా సౌత్ ఈస్ట్ ఏషియా ఫారెన్ అఫైర్స్ ఒక సెక్రటరీ. ఓకే,
యూరోపియన్ కంట్రీస్ కి ఒక సెక్రటరీ, లాటిన్ అమెరికాకి ఒక సెక్రటరీ ఉంటాడు. అదే విధంగా హోమ్ సెక్రటరీస్ లో కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇద్దరు ముగ్గురు ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్, హ్యూమన్ రైట్స్, తర్వాత ఇంటర్నల్ రెవెన్యూ అంటే ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, వీటికి సంబంధించి చాలా మంది సెక్రటరీస్ ఉంటారన్నమాట. వీళ్ళందరూ కాకుండా వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ అని ఒక ఆయన ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇది, వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ. ఓకే, అంటే మన ఇండియాలో కనుక చెప్పాలంటే పని ఏంటిదంటే క్యాబినెట్ సెక్రటరీ అనమాట. భారతదేశంలో క్యాబినెట్ సెక్రటరీ ఒకటే ఉంటాడు. అదే మన స్టేట్స్ కనుక అయితే ఏంటంటే చీఫ్ సెక్రటరీ ఉంటాడు. అట్లా వాళ్ళకి వైట్ హౌస్ లో ఏంటంటే స్టాఫ్ సెక్రటరీ అని ఉంటారు. చాలా పవర్ఫుల్ పోస్ట్ అది, ఎవరిని పెడితే వాళ్ళని తీసుకోరు. ఓకే, ఎలాన్ మస్క్ కి మటుకు మంచి పొజిషన్ ఇచ్చాడు సుమా. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ $2 ట్రిలియన్ ఖర్చు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్నాడు. ఆయన వివేక్ రామస్వామి ఇద్దరు కలిసి ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఓకే, మనము ఎలాన్ మస్క్ ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఆయన బిజినెస్ ఏంటి, సంగతి సమాచారం అన్ని ఇంతకుముందు 2-3 వీడియోస్ చేసాము, లింక్ పెట్టు చూస్తాడు. సో ప్రపంచం మీద ఆధిపత్యము అనేటువంటిది ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నా చేస్తారు. మోడీ గారు లాస్ట్ టైం కొంచెం ట్రంప్ ని అవమానించినట్టుగా మనకి కనపడతా ఉంది కాబట్టి కళ్ళకెదురుగా, మరి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది చూడాలి. పోయినసారి పోయినప్పుడు ఏంటంటే మనకి ఈ డిఫెన్స్ కోసం అని చెప్పి జిఈ వాళ్ళది ఒక ఇంజిన్ ఉంది, GE 404 అంటారు, జనరల్ ఎలక్ట్రిక్ 404 అంటారు, ఫైటర్ ఇంజిన్ అనమాట. ఫైటర్ జెట్స్ కి వాడేటువంటి ఇంజిన్ అది. ఆ ఇంజిన్ ఇస్తాము అని చెప్పి ఒప్పుకున్నారు, కానీ అది ఇంతవరకు ఫుల్ఫిల్ కాలేదు. ఓకే, ఇప్పుడు మనం సొంతంగా తయారు చేసుకునేటువంటి తేజాస్ ఉన్నాయి కదా, తేజాస్ వర్షన్ 1, తేజాస్ వర్షన్ 2కి మనం సొంతంగా ఏం చేసినామంటే కావేరి అనేటువంటి ఇంజిన్ మనమే డెవలప్ చేసుకున్నాం, జెట్ ఇంజిన్. దానికంటే కూడా ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ GE 404 ఇంజిన్ అడిగాం మనం. అది నెగోసియేషన్స్ లో ఉంది. లాస్ట్ టైం మోడీ గారు వెళ్ళినప్పుడు ఫైనలైజ్ చేసుకొచ్చారు, కానీ అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాలేదు. అది ఇస్తారేమో చూద్దాం. ఓకే, మనకు ఉన్నటువంటి ఇస్రో తోటి నాసాని సంధానం చేసి ఇద్దరము చేద్దాము అని చెప్పి ఇంతకుముందు అనుకున్నారు, జరుగుతుందేమో చూద్దాం. అదే విధంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడదామని చెప్పి అనుకున్నారు, అది కూడా జరుగుతుందేమో చూద్దాం. ఈసారి అనేది చిన్న ఇష్యూ తీసేది. ఓకే, ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఇవి కదా. నిన్న మొన్నలాగా మనకి టారిఫ్లు లేవు, కానీ ఇప్పుడు మోడీ గారు కావచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగాలేనప్పుడు ఇవన్నీ జరిగే పరిస్థితులు ఉన్నాయంటారా? లేకపోతే ఇండియాకి అమెరికాకి ఉన్నటువంటి సత్సంబంధాల తేడాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ప్రమాణ స్వీకారం తర్వాత ఇది సర్దుమణిగే అవకాశం ఉందంటారా? చాలా వరకు సర్దుమణుతాయి. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటుంది, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా ఉంటుంది, టైం గడిచే కొద్దీ ఇంకో రకంగా ఉంటుంది. ఎవరు అమెరికాలో ప్రెసిడెంట్ గా ఉన్నా వాళ్ళకి మెయిన్ భయం ఏంటంటే రష్యా, ఇండియా, చైనా వీళ్ళ ముగ్గురు కనుక కలిశారు అనేసి అంటే మన కొంప మునుగుతుంది, మన పెత్తనాలు, మన ఆటలు సాగవనేటువంటి భయం ఎప్పుడు అమెరికన్స్ కి, యూరోపియన్స్ కి ఉంటుంది. ఓకే, అందుకని ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు ఏదో ఒక విషయంలో కొట్టుకుంటూ ఉండాలి అని వాళ్ళు చూస్తారు. రష్యా తోటి మనకు మొదటి నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, అలాగని చెప్పి రష్యా వాళ్ళు చైనా వాళ్ళని కాదనరు. ఓకే, దీన్ని జియో పాలిటిక్స్ అంటారు. భలే విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. మనమే ఉన్నామబ్బా మనము. ఇప్పుడు ఇజ్రాయేలీ వాళ్ళకేమో మనం సపోర్ట్ చేస్తాము, ఇజ్రాయేలీ వాళ్ళు మనల్ని చాలా బాగా లైక్ చేస్తారు. ఈవెన్ మసూద్ లాంటి వాళ్ళు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇచ్చారు, టెక్నాలజీ ఇచ్చారు. పాకిస్తాన్ తో యుద్ధాలు జరిగినప్పుడు కార్గిల్ వార్ లో వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేశారు. ఇదంతా బానే ఉంది. మనం ఇజ్రాయేలీ వాళ్ళతో బాగా క్లోజ్ గా ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో పాలస్తీనియా వాళ్ళతో మనకు వ్యతిరేకత ఏం లేదుగా. అంతే కదా. అవునా? ఇప్పుడు తైవాన్ విషయానికి వచ్చేసరికి చైనా వాడు ఎవడు ఏలు పెట్టినా కాళ్ళు ఏళ్ళు కట్ చేస్తానని చెప్పి చైనా వాడు అంటాడు. కానీ మనకి తైవాన్ మంచి రిలేషన్ ఉన్నాయా లేవా? అవును. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో పెట్టినటువంటి చిప్పులన్నీ ఆడించి తెచ్చినాయిగా. ఈ జియో పాలిటిక్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు నాకు చైనాకి పడదు కాబట్టి మీరెవరు చైనాతో ఉండడానికి వీల్లేదని చెప్పి మనం ప్రపంచాన్ని కనుక అంటే పిచ్చి ఉన్నాడు కూడా చూసినట్టు చూస్తారు మనల్ని.
మనం ఎందుకు చేస్తాం ఆ పని? ఉమ్, మన ఈ మధ్యనే మన ప్రధానమంత్రి, ప్రియమైనటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఒక చిన్న ప్రపోజల్ ఇచ్చారు. ఉమ్, నన్ను గనక రమ్మంటే మీ ఇద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం వహించడానికి నేను సిద్ధము అని. రష్యా వాళ్ళకన్నా యుక్రెయిన్ కి మధ్యలో ఉమ్, ఇప్పుడు రాలా, ఫస్ట్ టైం వచ్చింది. ఉమ్, సో ఇవన్నీ జియో పాలిటిక్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఓకే. ఓకే, సో ఇట్లా ట్రంప్ గారు అమెరికాకి ప్రెసిడెంట్ కావడం అనేటువంటిది ఎక్స్పెక్టెడ్ థింగే, అదే జరిగింది. ఉమ్, పాయింట్ నెంబర్ 1. ఉమ్, ఇండియా తోటి సత్సంబంధాలు అనేటువంటివి ఉంటాయి, ఉండాలి కూడా, కానీ ఉంటాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఉమ్, ఈ టారిఫ్స్ విషయంలో ఏమవుతుందంటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి గ్యాట్ అగ్రిమెంట్స్ అను WTO అగ్రిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఉమ్, ఎంత ట్యాక్స్ వేయాలి అనేటువంటిది వాళ్ళ ట్రంప్ గారి ఇష్టము, వాళ్ళ సెనేట్, కాంగ్రెస్ ఒప్పుకోవాలి. ఉమ్, దాని విషయంలో మనం నెగోషియేట్ చేయొచ్చు. ఉమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో నెగోషియేట్ చేయొచ్చు. ఉమ్, ఇల్లీగల్ గా పోయినటువంటి ఇండియన్స్ ని దాని గురించి మనం ఏం అనకూడదు, అది మన ఓకే. తప్పది. ఉమ్, పనిలో పెట్టుకుని ట్రంప్ గారు మీరు ఏదో ఒకటి చేయించాలంటే ఏం చేస్తారు? ఆయన ఏం చేయలేడు. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా, అందరికీ అదే అప్లై అవుతుంది. అంతే కదా. ఆయన ఏం చేయలేడు. ఉమ్, ఆ విషయంలో ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. కానీ ఉమ్, ట్రంప్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. ఆయనకి ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీ అనేటువంటిది హార్డ్ వర్కింగ్ కమ్యూనిటీ, ఉమ్, తెలివి గల వాళ్ళు, పద్ధతిగా ఉండేవాళ్ళు, చీప్ గా దొరుకుతారు అనేటువంటి నమ్మకం ఉంది. ఉమ్, కానీ మొన్న ఈ మధ్య తానాలో జరిగినటువంటి వ్యవహారంతో, నాటాలో జరిగినటువంటి వ్యవహారంతో, ఆట లాంటి వాటిల్లో జరిగినటువంటి వ్యవహారాలతో ఉమ్, ఇప్పుడు కొంచెం ఆయనలో మార్పు వచ్చి ఉంటుంది. ఓకే. వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలరా బాబు అనేటువంటి థాట్ ప్రాసెస్ కి వచ్చింటాడు. ఆల్రెడీ కేసు అనేటువంటిది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాకా పోయింది కదా. ఉమ్, దాని గురించి ఇంకొక వీడియో చేద్దాం. ఓకే, సార్. సో ఓవరాల్ గా ఏంటంటే, ప్రపంచం మీద పెత్తనం చేయాలనేటువంటిది ఎవరన్నా చేస్తారు. ఉమ్, ఈసారి ట్రంప్ గారు మటుకు ఇలాంటి ఇమిగ్రేషన్స్ విషయంలో మటుకు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఉమ్, ట్యాక్స్లు వేస్తాను అని చెప్పి ఆల్రెడీ చెప్పేశాడు. ఉమ్, గ్రీన్ ల్యాండ్స్ ని కూడా కొనేస్తాను నేను అని చెప్పాడు. ఉమ్, అంతకుముందు సోవియట్ రష్యా వాళ్ళ నుంచి అలాస్కాని అలాగే కొనుక్కున్నారుగా. ఉమ్, రష్యా వాళ్ళు కూడా అలాస్కాని ఎందుకు అమ్మేశారా బాబు అంటే, ఐ థింక్ $8 million కో $8 billion కో అమ్మేశారు రష్యా వాళ్ళు. ఉమ్, ఉమ్, పోయి మేనేజ్ యాడ్ చేస్తామని చెప్పి అమ్మేశారు. కానీ విచిత్రం ఏంటంటే, అక్కడ అపారమైనటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి అక్కడ. అది ఇప్పుడు అమెరికాకి బెనిఫిట్ అయింది. ఓకే. అదే విధంగా మెక్సికోకి సంబంధించిన గోడ కడతానంటున్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ చేస్తాడు. చెప్పాడంటే మనం చేయకుండా ఊరుకునే మనిషి కాదు. ఉమ్, పెనామా కెనాల్ సంగతి ఏమిటి, నేను తీసేసుకుంటా అన్నాడు. మరి అది ఏం చేస్తాడో చూడాలి. కానీ వాళ్ళ ప్రెసిడెంట్ ఏమో నథింగ్ డూయింగ్, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకని చెప్పి ఆల్రెడీ చెప్పేశాడు. ఉమ్, సో ఈ పెనామా కెనాల్, గ్రీన్లాండ్, ఉమ్, వీసాల విషయంలో కూడా కొంచెం గట్టిగానే ఉంటాడు. అందులో నేను బైడెన్ గారితో ట్రంప్ గారితో మటుకు 100% ఏకీభవిస్తాను. ఉమ్, ఉమ్, ఆయన పొజిషన్ లో మనమే ఉంటే మనకే తెలుస్తుంది కదా ప్రాబ్లం ఏందన్నది. ఇప్పుడు సామెత చెప్తారు మన తెలుగులో, ఎవడు ముట్టి కింద నీళ్లు వస్తే కానీ వాడికి తెలియదు. ఎస్ సార్. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ మూలంగా మనం ఇబ్బంది పడుతున్నట్టే వాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారు పాపం. అంతేగా. ప్రాబ్లం అనేది ఎవరిదైనా ఒకళ్ళే కదా. ఉమ్, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. సో ఆ విషయంలో మటుకు ట్రంప్ గారిది ఏం తప్పలేదు. సార్. ఇండస్ట్రీస్ అన్ని నా దేశంకి రావాలి, మా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండాలి, మీరు రండి నేను ఇస్తాను అన్నటువంటి ఉద్దేశంతో కార్పొరేట్ విషయంలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తాను అని చెప్పాడు. ఓకే. మనం మోడీ గారు చేయలేదా? ఇంతకుముందు కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఇండియాలో 30% ఉండేది, ఇప్పుడు 15% రాలా? సేమ్ థింగ్. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాల్సిన మనం సార్. మరి ఇప్పుడు అదానీ గారి సంగతి ఏమిటి? నువ్వు అడుగుదాం అనుకుంటున్నావు, సరే చిన్నగా చివరిలో అడుగుదాం అని చెప్పి కొంచెం సాఫ్ట్ గా ఉన్నట్టున్నావు. ట్రంప్ గారు ఈ విషయంలో మటుకు వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళకి అదానీ అయినా ఒకటే, అంబానీ అయినా ఒకటే, టాటాలు బిర్లాలు ఎనిహో ఇట్లాంటి పనికిమాలిన పనులు, దిక్కుమాలిన పనులు చేయరు. అందులో మోడీ గారు పోయినసారి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు కాబట్టి ట్రంప్ గారికి కొంచెం ఆ ఎగో ఫీలింగ్ అనేది ఉంటది. ఈ మోడీ గారికి అదానీ గారికి మంచి నెక్సెస్ ఉందన్న సంగతి ఆయనకి తెలుసు. వాళ్ళకి ఏంటంటే ప్రపంచంలో చీమ చిటుక్కుమంటే తెలిసిపోద్ది అమ్మారు వాళ్ళకి. ప్రపంచంలో ఎక్కడైనా సరే న్యూక్లియర్ టెస్ట్ గానే జరిగిందంటే ఇమ్మీడియట్ గా అమెరికా తెలిసిపోద్ది. పసిఫిక్ మహాసముద్రంలో తుఫాన్ వస్తుంది అంటే అమెరికాలో తెలిసిపోద్ది.
ప్రపంచంలో ఎక్కడైనా సరే అగ్ని పర్వతాలు పేలుతున్నాయి అంటే వాళ్ళకి తెలిసిపోతుంది, ఎందుకంటే టెక్నాలజీ అది. ఓకే. విచిత్రం ఏంటో తెలిసిన, ముఖేష్ అంబానీకి ఇన్విటేషన్ పంపించారు. ఇంకా ఒక విచిత్రం చెప్పేదాన్ని, ఇంకో మన మోడీ గారికి పంపించరా, ముఖేష్ అంబానీకి పంపించారు. బిజినెస్ మ్యాన్ ఇవ్వాలి 20వ తారీఖు వరల్డ్ ఎకానమిక్ ఫారం కూడా మొదలవుతుంది. నాకు కూడా వాళ్ళు లింక్ పంపించారు, కానీ నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేటువంటిది ఎల్లుండి ఉంది. ఓకే. 20, 21, 22, 23 4 రోజులు అనమాట అది. నాకు కూడా లింక్ పంపించారు కొన్ని విషయాలకు సంబంధించి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి వాటికి సంబంధించింది అనమాట. అదేంటంటే హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది అది. సో నేను కూడా లాగిన్ అయ్యి నా ఒపీనియన్స్ అవి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, నిన్ననే బయలుదేరి వెళ్ళారు, ఇవాళ వెళ్ళారో నాకు తెలియదు, కానీ దాని మీద మళ్ళీ సపరేట్ గా వీడియో చేద్దాం. ఈరోజు రీచ్ అయ్యారు అక్కడికి మధ్యాహ్నం. ఐ సీ, ఇట్స్ ఓకే, రైట్. అక్కడికి ఏంటంటే ఈసారి చాలా మంది వస్తున్నారు అక్కడికి. ఇంచుమించుగా 170 దేశాల నుంచి 3,000 మంది వస్తున్నారట. వస్తున్నారు, కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, వీళ్ళందరూ వస్తున్నారు. మన ట్రంప్ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ లో ఇప్పుడు నువ్వు నేను చేస్తారట ఆయన. ఓకే. ఏం చేస్తాడు మరి, వాళ్ళ పాప ప్రమాణ స్వీకారం కదా అది. ఈసారి ఏంటంటే నార్మల్ గా బయట పెడతారు ఎప్పుడు, ఈసారి లోపల పెట్టారు, బాగా చలిగా ఉందట, అందుకని చెప్పి లోపల అరేంజ్ చేశారు. మొబైల్ హౌస్ లోకి ఎంటర్ అవుతారు. మొట్టమొదట 100 ఫైల్స్ మీద ఇవాళ సొంతంగా చేస్తా అన్నాడు. మరి 100 ఫైల్స్ లో ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు 4-5 ఫైల్స్ మటుకు తప్పకుండా ఉంటాయి. ఓకే. ఏంటవి? వీసాలకు సంబంధించింది ఉంటుంది. వాట్ దిస్ బ్లడీ వార్స్ అన్నాడు కాబట్టి ఈ యుద్ధాలకు సంబంధించింది ఉంటది. చైనా వాళ్ళతో కూడా మళ్ళీ కొంచెం ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తున్నాడు. ఓకే. దానికి సంబంధించింది కూడా ఏదన్నా ఒకటి ఉంటది. సరే, వీసాలకు సంబంధించింది ఎనిహో ఉంటది. ఈ మధ్య ఏంటంటే ఈ యాపిల్ లాంటి కంపెనీస్ లో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద $1.5 బిలియన్ మిస్అప్రాపరేట్ చేశారు. కాబట్టి దాని మీద కూడా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటాడేమో చూడాలి. చిన్న అమౌంట్ కాదు కదా. ఆ $1.5 బిలియన్ లో మన చైనా వాళ్ళు ఉన్నారు, ఇండియా వాళ్ళు ఉన్నారు. ఇండియా వాళ్ళలో కూడా తానా వాళ్ళ పేరు అనేటువంటి స్పెసిఫిక్ గా వచ్చింది. అది మన దురదృష్టం. ఇంకా విచిత్రం ఏంటంటే మన నిన్న ఎవరో చెప్తున్నాడు నాకు, ఆయన తానాకు సంబంధించిన ఎక్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, ట్రెజరర్స్, సెక్రటరీలు చాలా మంది మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇండియా వచ్చారట. ఏమో దీని ఎందుకు వచ్చింది మరి అని అరెస్టులు చేస్తారు. మరి ట్రంప్ గారి దాకా పోయిందో లేదో తెలియదు, కానీ డెఫినెట్ గా పోయే ఉంటది. ఓకే. అందులో ఒకసారి ఎఫ్బిఐకి డైరెక్టర్ ఎవడు, గుజరాతీ కాష్ పటేల్. ఏరి కోరి కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన్ని. సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన్ని. మొత్తానికి ఇంచుమించుకు 10-12 మంది లేడీస్ ఉన్నారయ్యా అందులో. మొత్తం ఇండియన్స్ కూడాను మంచి ప్రామినెన్స్ ఉంది అందులో. ఒక విచిత్రం ఏంటో తెలిసిన, పీగురు ఛానల్ కి సంబంధించిన ఆయన కూడా ఇన్విటేషన్ వచ్చిందయ్యా. ఓకే. అంటే అమెరికాలో ఉండేటువంటి బిల్ గేట్స్ లాంటి వాళ్ళని వదిలేయి, మన ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా కొంతమందికి వచ్చింది. అందులో ఒక అతను ఈజ్ అన్ ఇండియన్ బట్ ఈ స్టేస్ ఇన్ కెనడా. ట్రంప్ గారికి బాగా హెల్ప్ చేశాట, ఆయనతో పాటు తిరిగి సంఘ సంవత్సరం చేశాట. మన ఈ మధ్య ఆయన పదవిలో లేనప్పుడు కెనడా వెళ్తే ఆయన పక్కనే ఉండి అన్ని కూడా చూపించడము, సంఘ సంవత్సరం చేశాడట. అతను కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. అంటే అలాంటి వ్యక్తులను కూడా గుర్తు పెట్టుకొని ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి రాసి మరి ఇన్విటేషన్ పంపించాడంట. మరి మన మోడీ గారికి ఎందుకు రాలేదు చెప్పాను నేను ఆల్రెడీ, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. నేను ఏమంటానంటే అమ్మారు, దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఒక జీవో ఇచ్చినా, ఆ జీవో మీద సంతకం పెట్టినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయకపోతే మాడు పగిలిపోతుంది. అది దేశానికి నష్టం చేస్తుంది, ఒకసారి రాష్ట్రానికి కూడా నష్టం చేస్తుంది. నేను మీ ద్వారా ప్రజలకు ఈ సంగతి తెలియపరుస్తున్నాను. నేను కూడా 30-40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. ఒకసారి మనం చేసేటువంటి తప్పుల మూలకంగా ఏమవుతుందంటే దేశం మొత్తం దెబ్బతింటుంది. ఇప్పుడు ఆయన పోయినసారి జనరల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు హీఈస్ మై గుడ్ ఫ్రెండ్, ఐ వాంట్ టు మీట్ యూ, ఐ వాంట్ టు సీ హిమ్ అని ట్రంప్ గారు అన్నప్పుడు కలిసి ఉంటే పోయేదిగా. అంతేగా.
అప్పుడు బైడెన్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమని అనుకుంటాడేమో అని చెప్పి ఈయన మొహాట పడి ఈయన పోకుండా ఊరుకునేసరికి ఇప్పుడు మనకి దెబ్బతా కదా. అంతే. అందులో ట్రంప్ సామాన్యమైన మానవుడు కాదు కదా. ఉమ్, అందుకే కదా నేను చెప్తుంది, యూ కెన్ లవ్ ట్రంప్, యూ కెన్ హేట్ ట్రంప్, యూ కెన్ ఉమ్, లవ్ ట్రంప్, యూ కెన్ హేట్ ట్రంప్, బట్ యూ కెనాట్ ఇగ్నోర్ ట్రంప్ ఉమ్, కదా. అంతే కదా. చూద్దాం, వేచి చూద్దాం, ఎందుకంటే మన ఇండియాకి మంచి జరగాలని కోరుకుందాం. ఇంక ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ చాలేబ్బా, నువ్వు రాత్రి కూడా 10 బాబు పిలిస్తే నేను ఇంతకంటే ఏం చెప్పేది, నేను కూడా ఇప్పుడు వెళ్ళి లైవ్ చూడాలి. ఓకే, రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ లెట్ యూ. us hope the best. Let us hope the best. ఎస్ సార్, థ్యాంక్ యూ. Let the Indo-American relations be tightened, smooth, and it must be beneficial to both the economies. మళ్ళీ ఇందులో స్వార్థం మనకి రాదు. Let both the economies be get benefited. Let both of us be comfortable. Let us hope the best. Jai Hind. Good night. And once again, I wish all the best. I wish all the best to His Excellency, the President of United States of America, Donald J. Trump. ఎస్ సార్, Right? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ట్రంప్ No. గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి తర్వాత అమెరికాలో జరగబోయేటటువంటి సంబంధించినటువంటి పరిస్థితులకు సంబంధించి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.